మొత్తానికి నైట్ కూడా అయిపోయిందండి. టైం వచ్చి 8. ఈ రోజు విజయనగరాన్ని మొత్తం చుట్టేద్దామని ఫిక్స్ అయిపోయాం ఇద్దరం. హైదరాబాద్ మించిపోయే మాల్ లాగా ఉంది కాబట్టి అయితే ఉన్నాయి, చాలా పెద్ద మాల్ కూడా. మన విజయనగరం కూడా ఉంది చూడండి. అందరూ బాగున్నారండి. ఇప్పుడైతే ఆల్ ఓవర్ ఇండియా వితౌట్ మనీ ట్రావెలింగ్ భాగంగా విజయవాడ టు కోల్కతా పాదయాత్రలో ఉండగా మనం విజయనగర్కి అయితే చేరుకున్నామండి. విజయనగరంలో అన్నయ్య వాళ్ళ దగ్గర అయితే ఉన్నాం. సంతోష్ అన్నయ్య అని మోనార్ ట్రిప్లో నాకు పరిచయం అయ్యాడు. అన్నయ్య వీళ్ళ దగ్గరికి తీసుకొచ్చాడు. చాలా సంతోషంగా ఉంది అన్నయ్యకి. అంటే నిన్న నుంచి బాగా చూసుకుంటున్నారు ఇద్దరుని. అలాగే మనం ఉన్నది రూము అన్ని వాళ్ళని బ్యాచిలర్ మాత్రం ఎలా ఉంటుంది బ్యాచిలర్ రూము అంతా చెదర కింద ఉంది. ఇక్కడ మనం మార్నింగ్ వచ్చేసి బట్టలు కూడా వాష్ చేసుకుంటాం. మొత్తం చాలా బాగుంది. ఇక్కడ నుంచి అయితే ఈరోజు విజయనగరం ఫుల్ లాగా వస్తుందండి. మీరు అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. విజయనగరంలో ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయి, ఏంటి ఫేమస్ ప్లేసెస్, ప్రసిద్ధి ఏమేమి ఉన్నాయి అన్నీ చూపిస్తాయి వీడియోని మిస్ అవ్వకుండా ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. బయలుదేరుతున్నామండి ఇప్పుడే అన్నయ్య. మళ్ళీ ఈవినింగ్ వెళ్తా. ఈ రోజు నైట్ కూడా ఇదే రూమ్లో ఉంటాం. అలాగే ఇవన్నీ గురించి చెప్పాలా, నేను మర్చిపోయాను ఇందాక. ఇవన్నీ అండి ఈ రోజు నన్ను మొత్తం వైజాగ్ అంతా తిప్పుతా అంటున్నాడు. అలాగే మొత్తం ఎక్స్ప్లోర్ చేయని అన్నీ చెప్తా అంటున్నాడు. ఎలా చాలా మైండ్ ఉన్న మనిషి. బ్లాగ్లకు వస్తుంది, చూద్దాం. మాక్సిమం ట్రై చేద్దాం. నెక్స్ట్ మనోడు కూడా యూట్యూబర్ అండి. అన్నయ్య మీ ఛానల్ పేరు ఎస్వి ద ఎక్స్ప్లోరర్ అంట. ఒకవేళ అన్ని కంటెంట్ నచ్చితే కంపల్సరీ అన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా చేయండి సార్, ఖచ్చితంగా చెప్తున్నాను. మీకు చూడండి, మీరు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తేనే, మీకు కంటెంట్ ఇష్టపడితేనే ఎంకరేజ్ చేయండి. మీలాంటి సపోర్ట్ ఉంటేనే ఎంతోమంది మాలా ఉన్నోళ్ళు కూడా ఎంతోమంది ఎంకరేజ్ అవుతారు, ఇంకా బాగా వస్తారు. అదే థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు అయితే అన్ని బైక్ వేసుకొచ్చాడు. అసలు మార్నింగ్ ఎప్పుడో వస్తా అన్నాడు, 2 అయిపోయింది సార్. ఎగ్జామ్ రాసుకొని అన్నయ్యని కలవాలని ఖచ్చితంగా వచ్చాము. ఇప్పుడైతే చూద్దాం, మ్యాక్సిమం ట్రై చేస్తానండి. విజయనగరం మొత్తం ఏమేమి ఉన్నాయి అన్నీ చూపిస్తాను మీకు. ఈ వీడియోని మాత్రం మిస్ అవ్వకండి. ఇది విజయనగరంలో ఏ ఏరియా? ఇది విజయనగరంలో మనకి దాసన్నపేటకి దగ్గరలో. ఫస్ట్ అయితే విజయనగరంలో పెట్రోల్ బంక్ అయితే వచ్చాం. పెట్రోల్ అయితే కొట్టిస్తున్నాడు అన్నయ్య. పాపం బాగా చూసుకుంటాడు నన్ను. అయితే విజయనగరం నుంచి కొంచెం ఒక 2 కిలోమీటర్స్ అయితే వచ్చామండి. మిమ్స్ కాలేజ్ రోడ్డు వైపుకి వెళ్తున్నాం. మహారాజా మెడికల్ కాలేజు. అది వచ్చేసి రామ్ తీర్థం ఎక్కడ ఉందంటే నిల్మర్ల అనే గ్రామం దగ్గర ఉందండి, దగ్గరలో. మనం అక్కడికి వెళ్ళాక అయితే మళ్ళీ కలుసుకుందాం. ఇదే మిమ్స్ కాలేజ్ అండి, మహారాజా మెడికల్ కాలేజు. మనం ఇక్కడ వరకు అయితే వచ్చాం. మ్యాక్సిమం 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది విజయనగరానికి. వచ్చేసామండి రామతీర్థానికి ఎంట్రన్స్ ఇదే. మీరు అక్కడ శ్రీ రామస్వామి వారి దేవస్థానం అని ఉంది, రామతీర్థం అని కూడా ఉంది పక్కన. లోపలికైతే వెళ్ళిపోదాం. మన కరెక్ట్గా 7 కిలోమీటర్లు అండి విజయనగరం నుంచి ఈ రామతీర్థం ప్లేసు. ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్లు అండి, అంటే 2 నుంచి 3 కిలోమీటర్ల లోపలికి ఉంటుంది. రోడ్డు అయితే కొంచెం బాగలేదండి, అన్ని గుంతలు ఉన్నాయి. మనకి రామతీర్థం వెళ్ళే దారిలో మనకు వాగు కూడా వచ్చిందండి, ఒక నదిలాగా ఉంది. వంశధార నది, ఇది వంశధార, సారీ. ఈ రామతీర్థంకి వెళ్ళే దారిలో అయితే వంశధార నది అయితే వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. మీరు ఆ వంశధార దాటినాక మీకు రైట్ సైడ్ కూడా ఉంటుందండి బృందన వ్యాలీ అని ఒకటి. ఇక్కడ కట్అవుట్ కూడా ఉంది. మరి మీరు వచ్చేటప్పుడు ఉంటుందో లేదో. రోడ్ ఇదే ట్రీ హౌస్ రోడ్ అంటే అండి. స్ట్రేట్ ఇలాగ ఉంది చూడండి, చిన్న రోడ్డు. వచ్చేటప్పుడు పచ్చని పొలాలతో భలే అనిపిస్తుందండి. రోడ్డు చిన్నగా ఉంటుంది అంతానే. 3 కిలోమీటర్లు కాదండి, ఉంటుంది ఒక 5 కిలోమీటర్ల దాకా ఉంటుంది. నేను 3 కిలోమీటర్లు అన్నాను కానీ ఇందాక. మనకి దగ్గరికి వచ్చేసండి రామతీర్థం. మీరు చూసుకుంటే ఒక పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. అది కొండ కాదు, మొత్తం రాయే ఉందండి అంతానే. ఇది వచ్చేసి రాముని ప్రతిష్ఠిస్తున్న రాముడు కోయిల్ అంటండి. నెక్స్ట్ మనం వెళ్ళేది ఆ పైకి. ఏకాదశి టైంలో అయితే గుడి అయితే ఫుల్ ఉంటుంది అంటండి, రష్గా. ఇప్పుడైతే ఎవరు లేరు, మేము ఇద్దరము ఉన్నాం. అన్న నేనే వచ్చాం, ఖాళీగా ఉంది. దర్శనం కూడా బాగా జరిగింది. ఇప్పుడైతే మనం పైకి అయితే వెళ్దాం, కొండపైకి. అక్కడ కూడా చూసొద్దాం. మొత్తానికి అయితే రామతీర్థం దగ్గరికి అయితే వచ్చేసామండి. చూసుకుంటే మన తిరుపతి మెట్లలో ఉంటాయి, అలాగ ఉన్నాయి. ఇంకొకటి వాటర్ అయితే 2 బాటిల్ అయితే తెచ్చుకున్నాం. ముందే చెప్పాడు అన్నయ్య, వాటర్ బాటిల్ కంపల్సరీ ఉండాలని.
ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయా, ఈ షూ మెరిసిపోతున్నాయి కదండి. ఇది వచ్చేసి అఖిల్ అన్నయ్య వైజాగ్లో అయితే ఇచ్చారండి ఈ షూ నాకు. ఈరోజే ఓపెన్ చేశాను. విజయనగరం కదా, మరి రాజులో తిరగాలి కదండి విజయనగరంలో అని షూ అయితే వేసుకున్నాను. అన్నికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ వీడియో ద్వారానే. అలాగే వెళ్ళిపోదాం రండి ముందుకి మనం. మనోడు ఎక్కలేక వస్తున్నాడు. ఇక్కడ నుంచి రాయండి మొత్తం. ఇంకా ఇక్కడ వరకు సిమెంట్ ఉండే, అక్కడ మెట్లు ఉండే, ఇదంతా రాయి అక్కడికి ఉంది. ఇంకా రామ్ తీర్థానికి అయితే ఎవరైనా విజయనగరం వచ్చినప్పుడు ఇది విజిట్ చేద్దాం అనుకుంటే వర్షాకాలంలో మాత్రం వద్దండి. ఎందుకంటే చూసుకున్నదా ఎలాగుందో, జారామంటే డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతాం. ఇంకా పైకి ఉంది ఇది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అన్నయ్యతో పాటు మనం ఇప్పుడు ట్రావెలింగ్లో మన ఆఫ్ ది విజయనగరం ఎక్స్ప్లోర్ చేసి మనం చూపిస్తున్నాం అన్నయ్యకి అంతా. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్యకి అయితే నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. మన మంచి ఆపర్చునిటీ నాకు ఇది. సగం దూరం ఎక్కామండి ఆల్రెడీ. అయితే పైన పంతులు గారు ఉంటారంట, మనం పంతులు గారిని అయితే అడిగిదామండి. మ్యాక్సిమం ట్రై చేద్దాం. అతనితో ఈ ప్రతిష్టలన్నీ ఏంటి ఇవన్నీ కనుక్కుందాం. అతను చెప్పాడంటే దానికి అంత ఆనందం ఇంకోటి ఉండదు. ఎందుకంటే నాకు తెలుస్తుంది, మీకు తెలుస్తుంది దీని ద్వారా. ఒకవేళ పంతులు గారు ఏమన్నా చెప్పడానికి ఉంటే మాత్రం చెప్పిస్తామండి. మీరు మాత్రం మిస్ అవ్వకండి. అవుతుంది చెప్పింది అంతానే మనం దీని గురించి తెలుసుకున్నట్టు అవుతుంది. మిస్ అవ్వకండి వీడియోనే. విజయనగరం జిల్లాలో 5 కిలోమీటర్లు విజయనగరానికి రణస్థలం వెళ్ళే మార్గంలో విజయనగరం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో రామతీర్థం అనేది ఈ పుణ్యక్షేత్రము. ఇది మొట్టమొదట ఈ దేవాలయంలో ఈ ప్రాంతంలో రామావతంలో స్వామివారు వనవాసంలో ఈ ప్రాంతం గుండా సంచరించారు. తర్వాత పాండవులు కూడా ఈ ప్రాంతంలో వనవాసం చేసినప్పుడు స్వయంగా ఈ సీతారామలక్ష్మి విగ్రహాన్ని పాండవులకి కృష్ణ ఇస్తారు. మొట్టమొదట ఈ స్వామిని పాండవులు పూజ చేసుకుంటారు. ఆ తర్వాత పాండవుల అనంతరం పాండవులు ఈ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళిపోయినప్పుడు ఒక వేదగర్భుడైన స్వామి కూడా అప్పచెప్పేస్తే ఈ వేదగర్భుడు వంశీ స్వామిని ఆరాధన చేసుకునే సమయంలో ఈ ప్రాంతంలో బౌద్ధుల యొక్క ప్రాబ్లం వలన ఈ స్వామివారికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందని చెప్పి వేదగర్భుడు వంశీయులు స్వామివారిని దాచిపెట్టేస్తే స్వామి భూమిలో కలిసిపోతారు. 16వ శతాబ్దంలో విజయనగరం మహారాజా వారు విజయనగరం కన్నా పూర్వం ఈ పుష్పాటి వారు వీరు కుంభిళాపురం చేసే గ్రామంలో పరిపాలన చేసేవారు. ఆ రాజధాని నుంచి అరణ్యాల ప్రజలు వచ్చినప్పుడు ఎప్పుడు రాని ఒక మూగ ఆమెకు స్వామి కనిపిస్తారు. ఆమె నాలుగు మీద శ్రీరామ అనే అక్షరాలు రాయడంతో మాటలు వస్తాయి. ఆమెకి విషయాలన్నీ చెప్పి రాజావారికి వర్తమానం పంపిస్తారు. అదే సమయంలో స్వామివారు రాజావారి కళలో కనిపించి ఆమె ద్వారా అన్ని విషయాలు తెలియజేసి చెప్పడంతో వాళ్ళందరూ అరణ్యంలోకి రాగానే ఒక నీటి మడుగులో స్వామి లభిస్తారు. అంటే రాముడు తీర్థంలో నుంచి ఆవిర్భవించారు కాబట్టి రామతీర్థం అని చెప్పి దేవాలయం నిర్మాణం చేశారు. అది 16వ శతాబ్దంలో జరిగింది. అంటే స్వామివారు పాండవుల కాలం నుంచి ఉన్నప్పటికీ కూడా గుడి నిర్మాణం అంతా కూడా 16వ శతాబ్దంలో జరిగిందనమాట. అది తర్వాత ఈ పర్వతం పక్కన ఉండే ఈ పర్వతం పైన కోదండరామస్వామి దేవాలయం ఇది. కింద నుండే వనవాసరాముడు స్వయంభూ క్షేత్రము. ఇక కోదండరామస్వామి దేవాలయం ఈ దేవాలయం. ఈ కొండపైన అంతా కూడా పాండవులు తిన్న ప్రదేశాలు ఆనవాళ్ళు గుర్తులు అన్నీ కూడా ఈ కొండపైన ఉంటాయి. భీముని గుహ అని చెప్పని ఒక నీటి కొలను ఒకటి, తర్వాత పాండవులు తిన్న ప్రదేశాలు అని ఒకటి, ఇవన్నీ కూడా ఈ పర్వతం పైన ఉంటాయి అన్నమాట. ఈ పర్వతం పైన ఈ భక్తులు ఇవన్నీ చూడడానికి వస్తారని చెప్పని ఈ దేవాలయం నిర్మాణం చేశారు. ఇది కోదండరామస్వామి దేవాలయం. దీనికి అవతల పర్వతం పైన బౌద్ధ స్తూపాలు జైన స్తూపాలు అన్నీ కూడా ఉన్నాయి. అంటే ఈ ప్రాంతం అంతా కూడా పాండవులు బౌద్ధులు జైనులు వీరందరూ కూడా సంచరించినట్లుగా ఆధారం ఉండే ప్రదేశం అన్నమాట. అది ఈ ప్రాంతం యొక్క రామతీర్థం యొక్క క్షేత్రం యొక్క విశేషము. చూశారు కదండి, మేము ఎంత అదృష్టం ఉండాలా. మనకి పంతులు గారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు రామతీర్థం ఏంటి, ఇక్కడ ప్రతిష్టలు ఏంటి అవన్నీ. మరి ఈ వీడియోని మిస్ అవ్వకండి. ఇంకా చాలా ఉన్నాయి విజయనగరంలో, ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తాను నేను. మొత్తం అన్నదయ్య అన్న మొత్తం పాపం అలసిపోతున్నా కూడా నాకు సపోర్ట్గా ఉంటున్నాడు. కిందకైతే దిగేసానండి. మనోడు ఇంకా పైన ఉన్నాడు, వస్తున్నాడు స్లోగాని. అయితే ఇక్కడి నుంచి అయితే విజయనగరం వెళ్తున్నామండి. విజయనగరంలో పైడితెల్లమ్మ టెంపుల్ ఒకటి బాగా ఫేమస్ అది. అలాగే ఇంకా చాలా ఉన్నాయి. పోర్ట్ ఉంది, నెక్స్ట్ రామనారాయణ అని ఒకటి మంచి రామాయణకి సంబంధించింది అంతా అక్కడ ఉంటుంది, అవి కూడా ఉన్నాయి. మొత్తం చూసేద్దాం, ఈరోజు కవర్ చేసేద్దాం. టైం లేదు, 4:30 అయింది టైము. ఇంకా 2 అవర్స్లో మొత్తం అంతా కంప్లీట్ చేసేలా. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు మనం వాపస్ వెళ్ళాలా విజయనగరానికి. మనోడు ఎక్కడో పైన ఉన్నాడు.
విజయనగరంలో బాగా ఫేమస్ అంటే స్వీట్స్, దేవి స్వీట్స్. ఎప్పుడన్నా వస్తే ట్రై చేయండి. వాళ్ళు ఇంకోటి కూడా ఉంది, మాకు మరి ఎక్కడ బ్రాంచ్లు లేవు అంటే, వీళ్ళకి ఇంకెక్కడ బ్రాంచ్లు లేవంటే ఇది ఒకటే బ్రాంచ్. వీళ్ళ పేరు మీద ఇంకా చాలా షాపులు ఉంటాయంట ఇక్కడ. కానీ ఇది ఇంకో టెంపుల్ చూపిస్తా, టెంపుల్ పక్కన ఉంటుంది ఇది. దేవి స్వీట్స్ కాడికి వచ్చామండి. ఇక్కడ ఇంత పెద్ద చపాతీ అయితే ఇచ్చారు. నేను ఎక్కడ చూడలేదు ఇలాంటి చపాతీని. అది కూడా ఇచ్చారు. ఇప్పుడే దేవి స్వీట్స్ కాడ అయితే మనం మంచిగా పెద్ద చపాతీ అయితే తినేసాం. అలాగే ఒక స్వీట్ కూడా తిన్నాం, గులాబ్ జాము. చాలా అంటే చాలా బాగుంది, నోట్లో పెట్టిన కరిగిపోయింది. ఇప్పుడైతే కోటకైతే వచ్చేసామండి. అందరూ చెప్పుకుంటారు విజయనగరంలో మెయిన్ చూడాల్సింది కోటనండి. అప్పుడు కోటకైతే వచ్చాం. ఇది మనం బ్యాక్ సైడ్ నుంచి వచ్చామండి. ఇది కోట బ్యాక్ సైడ్, ఫ్రంట్కి కూడా వెళ్తాం. అప్పుడు మనం ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతే ఫ్రంట్కి వెళ్ళిపోవచ్చు. ఇలా ఫ్రంట్ సైడ్కి వెళ్ళే దారిలోనే మనకి ఇంకొక అద్భుతం ఏంటంటే గురజాడ అప్పారావు గారి ఇల్లు కూడా ఇక్కడే అంటండి, ఆయన పుట్టినిల్లు. అది కూడా చూసుకుందాం మనం. అదిగోండి మనకు కనిపించేదే గురజాడ అప్పారావు గారి ఇల్లు. అసలు గురజాడ అప్పారావు గారి పేరు, పూర్తి పేరు గురజాడ వెంకట అప్పారావు గారు అండి. ఇక్కడ మనకి గురజాడ అప్పారావు గారు అని ఉంటుంది. 1862 1915 వరకు అయితే ఉన్నారండి. వీరు గొప్పతనం నాటకాలు రచిస్తారండి. ఏంటి బాగా ప్రసిద్ధిగాంచింది అయితే కన్యాశుల్కం అనే నాటకం బాగా ప్రసిద్ధిగాంచిందండి. ఇప్పుడైతే వచ్చేసి మనం డంకే సవాలి బాబా మందిర్ కాడి నుంచి అయితే వెళ్తున్నామండి. మన గురజాడ అప్పారావు గారి ఇల్లు చూసుకుని అంటే మనకి నెక్స్ట్ ఇదే కనిపిస్తుంది. ఇలాగ మెయిన్ ఎంట్రన్స్కి అయితే వెళ్తాం, కోట మెయిన్ ఎంట్రన్స్కి. ఇక్కడ అన్నగారు కూడా ఉన్నారు. ఇక్కడ మెయిన్ సర్కిల్లోనే ఉందండి కోట ఎంట్రన్స్ వచ్చేసి. ఇప్పుడు ఎవరైనా ఉంటారండి అలా చూసుకుంటే మెయిన్ ఎంట్రన్స్ ఇదే అండి. రైట్. వచ్చామండి. చూసుకుంటే ఘంటసాల గారిది. ఇక్కడే సంగీతం నేర్చుకున్నారు. అలాగే లోపల సంగీతం ఆల్రెడీ చేస్తున్నారు, అది కూడా చూద్దాం. పాడుతున్నారు. విజయనగరం రైల్వే స్టేషన్ కూడా వచ్చామండి. ఇది విజయనగరం రైల్వే స్టేషనే. మనకి పైడితెల్లమ్మ అమ్మవారి మెట్టినిల్లు అనేది విజయనగరం రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే ఉంటుందండి. మీకు ఇప్పుడు చూపిస్తా, స్టేషన్ ఆపోజిట్లోనే. మీకు ఎదురుగుంటానే అమ్మవారి మెట్టినిల్లు అయితే ఉంటుంది చూడండి. మన అమ్మవారిది మెట్టినిల్లు చూసుకున్న తర్వాత రామనారాయణం అనేది ఒక గొప్ప స్థలం ఉంటుందండి. ఇది వచ్చేసి రామాయణం మనం పుస్తకాల్లోనూ చదువుకుంటాం, కానీ ఈ ప్లేస్కి వస్తే మనకి రామాయణం దగ్గర నుంచి చూసినట్టు ఉంటుంది. కానీ మేము లోపలికి వెళ్ళలేదు, ఎందుకంటే లోపల ఎంట్రీ టికెట్ ఉందండి, అలాగే మనకి పార్కింగ్ టికెట్ కూడానే. అన్నీ ఇప్పటికే చాలా అమౌంట్ ఖర్చు పెట్టాడు నా కోసం, ఇబ్బంది పెట్టడం ఎందుకని నేను వద్దన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు. అలాగే అందరికీ షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.